జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఫలితాలు. శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత మొదలుకొని పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్న ఈ పక్షం అంతా, ఈ 15 రోజులు కూడా శుక్లపక్షంగా వ్యవహరిస్తాము. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గోచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? గోచారంలో గ్రహ గమనాలు మొదటగా మనం పరిశీలిద్దాం. వృషభ రాశిలో మంగళ సంచారం, మిథున రాశిలో వక్రించిన బుధుని సంచారం. వక్రించిన బుధదేవుడు 22వ తారీఖు వరకు వక్ర గమనంలో ఉండి 23వ తారీఖు నుంచి కూడా ఆయన సవ్యగతిలోకి వస్తారు. రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తారు. అక్కడే దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. గురుదేవుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారము, రెండు గ్రహాలు సింహరాశిలో సంచారం, శుక్ర భగవానుడు, కేతుదేవుడు, వీరిద్దరూ కూడా సింహరాశిలో వారి సంచారం. అలాగే రాహుదేవుడు కుంభరాశిలో ఆయన సంచారము, శనీశ్వరుడు మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో ఆయన సంచారం ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇది మనం చూద్దాము. ఈ పక్షం ఆఖరిలో శనీశ్వరుడు కూడా వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇవి గోచార గ్రహ గమనాలు. ఈ గోచార గ్రహ గమనాలను అనుసరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ ఫలితాలు అసలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారంలో గ్రహాలు ఎలా స్థితిలో ఉన్నాయి, శుభత్వాన్ని సూచిస్తున్నారా, జాగ్రత్తని సూచిస్తున్నారా, ఇవి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గోచారంలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. ఈ గోచారంలో లాస్ట్లో అంటే ఈ పక్షం ఆఖరిలో ఆయన వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. ఈ పక్షం చివరిలో శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. ఇది ఈసారి ఉన్న ప్రత్యేక అంశము. బుధ భగవానుడు వక్రించి ఉండడం, ఆయన స్వక్షేత్ర గతుడై ఉన్నాడు. స్వక్షేత్ర గతుడై ఉండి వక్రగతిలో ఉండడము, అలాగే గురు భగవానుడు ఉచ్చ స్థానంలో ఉండడం, ఇదంతా కూడా స్పెషల్ గ్రహస్థితిగా మనం పరిగణించాలి. అయితే ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ నాన్నగారితోటి కొంత మీకు వాగ్వివాదాలు, ఒకవేళ మీ నాన్నగారు కనుక మీకు లేకపోతే కనుక ఇంక ఈ పాయింట్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఇలాంటిది మీరేం చూడరు. తండ్రి తరఫు ఆస్తి తాలూకు ఏమన్నా కోర్టులో కేసెస్ పెండింగ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ వర్డిక్ట్ రావడానికి కూడా ఛాన్సెస్ గోచార ప్రకారంగా సూచిస్తున్నాయి. అలాగే మీరు కనుక ఏదన్నా కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమన్నా టేకప్ చేస్తూ ఉంటే అవి బాగా ఉంటాయి. ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ తోటి కాంటాక్ట్స్ ఉంటాయి మీకు ఈ పక్షంలో. ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్తో కాంటాక్ట్లో ఉండడం వల్ల పనులన్నీ కూడా సులభతరంగా అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వడానికి ఛాన్సెస్ చాలా హైగా ఉంది ఈ పక్షంలో. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగానే ఉంది వివాహ ప్రయత్నాలు. సంతాన ప్రయత్నం కోసం కూడా ప్రయత్నించే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఈ పక్షము ఎక్కువగా మీకు కొంత నిద్రలేమి బాగా ఉంటుంది. నైట్ టైము పడుకుంటే ఎంతసేపటికి నిద్ర పట్టదు. డే టైము ఎంత మెలకువగా ఉందామనుకున్నా నిద్ర బాగా వచ్చేస్తుంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్, పెక్యులర్ సిచ్యువేషన్. దీనివల్ల ఏంటంటే ఎనర్జీ బాగా డ్రైన్ అయిపోయినట్టు ఉంటుంది. చాలా పనులు ఉంటాయి చేయాల్సినవి, అన్ని పనులు చేస్తారు. ఎక్కడ ఏ పని కూడా పెండింగ్ పెట్టారు. మిమ్మల్ని చూసే వాళ్ళు అడుగుతారు మీకు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఏ పని పెండింగ్ పెట్టరు, కానీ
లోపల బాగా నీరసం అనిపిస్తుంది. సో సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇంకా రిమైనింగ్ విషయాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ పక్షంలో చేసుకోవాల్సిన పరిహారము. ఈ పక్షంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. అంటే ఒక గ్రహం వక్రగతిలోంచి బయటకు వస్తుంది, ఇంకొక గ్రహం వక్రగతిలోకి వెళ్తుంది. అంటే శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు, బుధ భగవానుడు వక్రగతి నుంచి బయటకు వస్తున్నాడు. ఈ వక్రగతిలో నుంచి బయటికి రావడం ఇది బెనిఫిట్ అందరికీ. మిథున రాశిలో ఉండి ఆయన వక్రగతిలో నుంచి బయటికి రావడం చాలా మందికి బెనిఫిట్. అయితే శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొంతమందికి ప్లస్ ఉంటుంది, కొంతమందికి మైనస్ ఉంటుంది. ఎవరెవరికి ప్లస్ ఉంటుందంటే ఇప్పుడు మా ఇప్పుడున్న మనం దీంట్లో చూస్తే కనుక అర్ధాష్టమ శని, ఏలినాడు శని, అలాగే అష్టమ శని ఎవరెవరికైతే జరుగుతుందో వారికి శనీశ్వరుడు వక్రగతి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అష్టమ శని ఎవరికి ఉంది? సింహరాశి వాళ్ళకు ఉంది. అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకు ఉంది. ఏలినాడు శని కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి వీళ్ళకు ఉంది. వీళ్ళందరికీ కూడా ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం. ఇన్నాళ్ళు అష్టమ శని వల్ల పడ్డ బాధలు కావచ్చు, అర్ధాష్టమ శని వల్ల పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఏలినాడు శని వల్ల చూసిన ఉత్కృష్టమైన పరిస్థితులు కావచ్చు, వీటిలోంచి కొంత రిలీవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ ఏలినాడు శని ప్రభావం కుంభరాశి వాళ్ళకి అంతగా ఉండదు. మకర కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని మేలే చేస్తుంది, చెరుపు చేయదు. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఏలినాడు శనిలో అందరికీ ఏదో ఒక మంచి చేసి వెళ్తాడు. ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక మంచి చేస్తాడు ఆయన. లాస్ట్లో చేస్తాడు మంచి, మధ్యలో అయినా చేస్తాడు, ఖచ్చితంగా ఒక మంచి చేస్తాడు. అయితే మకర కుంభరాశి వాళ్ళకి ఒక స్పెషల్ ప్రివిలేజ్, ఏలినాడు శని మంచి ఫలితాలను ఇస్తుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేదు ఏలినాడు శనిలో. అలాగని కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి అంతవరకే. ఇప్పుడు వీటిలోంచి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి కొంత ఊరట ఉంటుంది. ఆయన వక్రగతిలో వెళ్ళడం వల్ల, శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం వల్ల ఊరట ఉంటుంది. అలాగే బుధ భగవానుడు వక్రగతిలో నుంచి బయటికి రావడం ఇది కూడా ఒక ఊరట. ఆయన స్వక్షేత్రంలో వక్రించడం అనేది అన్ని రాసుల వాళ్ళకి అంటే పూర్తిగా మంచిది కాదు అది. అదే శత్రుస్థానంలోనూ నీచ స్థానంలో ఉన్నప్పుడు వక్రిస్తే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈయన వక్రగతిలో ఉంటే ఎవరికి ఎక్కువ స్పెషల్ ఫలితాలు ఉంటాయి అంటే కర్కాటక రాశికి బుధ భగవానుడు వక్రించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారము ఇదేంటంటే, మీరు అంటే మీకు ఒక ఐడియా ఉంటే కనుక ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఇంకొక మంత్రంతో సంపుటీకరణం చేయడం. ఈ ప్రాసెస్ అందరికీ ఐడియా ఉండదు, కొంత కష్టసాధ్యం అవుతుంది. సో దాని బదులు సులువుగా ఉండేది ఒక నామం చెప్తాను, ఈ నామాన్ని జపించండి. ఈ ఈ పక్షం ఈ నామాన్ని జపించడం వల్ల చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. అమ్మవారిని, అయ్యవారిని ఇద్దరిని కలిపి ఆరాధించాలి. ఇద్దరిని కలిపి నామజపం చేయాలి. ఇద్దరిని కలిపి నామజపం చేయాలి. అది పరమశివుడికి, పార్వతికి పరమశివుడికి సంబంధించింది ఒకటి, అలాగే లక్ష్మీ అమ్మవారికి, నారాయణుడికి సంబంధించింది తెలుసుకున్నాం. నమశివాయ నమశివాయ, నమశివాయ నమశివాయ, నమశివాయ నమశివాయ ఇలా జపిస్తే దుర్గా భవానీ శంకర్లను ఏకకాలంలో ధ్యానించినట్లు. లేదా నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ ఇదైనా స్మరించవచ్చు. అలాగే నమో భగవతే రమా సత్యదేవాయ, నమో భగవతే రమా సత్యదేవాయ, నమో భగవతే రమా సత్యదేవాయ ఇలాగన్నా చెప్పచ్చు. నమో భగవతే శ్రీ సత్యదేవాయ, నమో భగవతే శ్రీ సత్యదేవాయ, నమో భగవతే శ్రీ సత్యదేవాయ అన్న స్మరించవచ్చు. శ్రీనివాస 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 గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద అన్న స్మరించవచ్చు. ఏదైనా మీరు పట్టుకోండి, ఈ నామాన్ని ఈ పక్షం జపించండి.
మనసులో మీరు ఇవి నామాలే కాబట్టి ఎప్పుడు దీనికే నియమ నిబంధనలు అంటే ఏమీ ఉండవు. మీరు ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లో ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు బయటకెళ్తున్నారు, ఆఫీస్‌కెళ్తున్నారు, లేదా ఎక్కడన్నా ఉన్నారు స్మరించుకోవచ్చు. నిద్ర పడుకున్నారు మంచం మీద అప్పుడు కూడా నామజపానికి ఎటువంటి తప్పు లేదు. ఎట్లాంటి నియమాలు కూడా లేవు. భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తూ స్మరించుకోవచ్చు. అసలు భోజనం కాలంలో భగవన్నామ స్మరణ చేస్తూనే భోజనం చేయాలి. సో వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే భగవన్నామ స్మరణ చేసుకుంటూ చేస్తే కనుక ఈ పక్షం అంతా కూడా దైవబలం చక్కగా ఉన్న పక్షము. అనుకూలమైన పరిస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళే, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చూడడానికి అవకాశం కలిగిస్తుంది ఈ పక్షంలో ఉన్న ఫలితాలు ఈ నామజపం ద్వారా. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపకి, లక్ష్మీనారాయణ కృపకి, దుర్గా భవానీ శంకర్ల కృపకి పాత్రలం కావాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.